మైండ్ సెట్ 2025లో మారాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. 2025లో ఒకరికి దేవునికి ఇష్టం లేకుండా ఏదైనా కార్యం లేదా దేవునికి దూరముగా ఉండి ఆరాధన స్థలాలకి వెళ్లకుండా, ఆదివారపు ఆరాధనకు వెళ్లకుండా, అనేక దినాలు ప్రార్థనకు వెళ్లకుండా ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ రోజున ప్రభు నీతో మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, నీవు ప్రతి ఒక్క దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం విడవకుండా వచ్చును గాక. విడవకుండా వచ్చును గాక. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఇది. నిజంగా ఈ 2026లో ప్రవేశించినటువంటి వారు లేరు. చాలా మంది కాలగర్భంలో గడిచిపోయారు. కానీ దేవుడు మనల్ని ఇంకా ప్రేమించి ఈ 2026లో ప్రవేశింపచేశాడు. దేవుని స్తోత్రం. మనకి మనుషులకు ఇష్టం ఏంటంటే ఏదైనా కొత్తది అంటే ఇష్టం కదా, అవునా కదా? కొత్త బట్టలు, కొత్త రకాలు. ఎవరన్నా ఒక మనిషి కొత్త బట్టలు వేసుకొని వచ్చారనుకోండి, ఇక్కడ కొత్తగా కనపడుతున్నారు అని అంటారు కదా. కనుక ఇవన్నీ కొత్తదనాన్ని ఇస్తుంది. ఏదైనా ఒక ఇంట్లో వస్తువు కొనుక్కుంటే మనం చెప్తా ఉంటాం, ఏమంటే మేము ఒక ఏసీ కొనుక్కున్నామండి, కొత్త ఏసీ కొనుక్కున్నాం చెప్తాం. అవి చెప్పడం మంచిదే, కానీ దానికంటే ప్రధానంగా ప్రభుని ఎంతవరకు కలిగి ఉన్నాం. ఒకవేళ కలిగి లేకపోతే ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి 2-3 విషయాలు. సామెత గ్రంథం 3వ అధ్యాయంలో ఇలాగ మనం జీవించాలి హెచ్చరిక చేస్తున్నాడు. చాలా రిఫరెన్స్ ఉండి ఈ కొత్త సంవత్సరం గురించి ఈ కొద్ది న్యాయమైనటువంటి సొలొమోను ఇచ్చినటువంటి ఈ మాటలు నేర్చుకుందాం. చూడండి 2వ వచనం, మొదటి వచనం నుంచి చూద్దాం. మొదటి వచనం నుంచి, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము. ఈ రోజున దేవుడు నీకు ఒక నూతన సంవత్సరం ప్రవేశింపు చేసిండే ఆయన ఉపదేశాలు మరవకూడదు. తిమోథేయ గారు మాట్లాడినా, సాల్మన్ గారు మాట్లాడినా ఒక మంచి ఉపదేశం ఇచ్చి ఆ ఉపదేశం ప్రకారం 2026లో మీరు నడుచునుగాక. కనుక అన్నాడు ఉపదేశాన్ని మరవద్దు అంటున్నాడు. రెండవది, అవి ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవమును గడుపు సంవత్సరములు శాంతిని నీకు అనుగ్రహించును. సుఖజీవనము కండిగేటువంటి సంవత్సరములు అధికమవుతాయట. ఇప్పుడు 2000 చాలా మనం ఏం కోరుకుంటాం తెలుసా? ఈ 2026 తర్వాత 2027లోకి మనం ప్రవేశించాలని కోరుకోవా? మాట్లాడేంటండి, కోరుకుంటాం. అదే ఇక అంటున్నాడు, నీ సంవత్సరం గడిచిపోవు సంవత్సరం కూడా నీ జీవితంలో శాంతిని కలుగజేస్తానంటున్నాడు. ఈ 2020లో చాలా మందికి శాంతి సమాధానం లేవు. సమాధానం లేనటువంటి జీవితంలో సమాధానపరిచి మరలా ఆయన సన్నిధిలో ఈ రోజు మిమ్మల్ని నిలబెట్టారంటే ఆయన ఉచితమైనటువంటి కృప. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ కృపలో పాల్గొమ్మలు పొందిన నీవు అన్నాడు. చదువు కిందకి, సత్యము దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము. ఆయన దయగలిగినటువంటి వాడు కనుక దయను విడిచిపెట్టకూడదు. కనుక మేలును ఉపకారం చేసేటువంటి ఆ బుద్ధి మనకు ఉండాలి. నువ్వు ఎప్పుడు వాటిని విడిచిపెట్టకుండా వాటిని కంఠహారముగా ధరించుకోనము. నీ హృదయము పలక మీద వాటిని వ్రాసుకోనము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నువ్వు దైనందిన వాడు అనిపించుకోదు. దేవుని స్తోత్రము కలుగును గాక. దేవుని దృష్టిలో యోగ్యులు కనబడాలి, మనుషుల దృష్టిలో కూడా యోగ్యులు కనబడాలి. అప్పుడు దేవుని దృష్టిలో మంచివాడు అనిపించుకుంటాం, అలాగే మనుషుల దృష్టిలో కూడా నీవు మంచివాడు అనిపించుకుంటావని భక్తుడు చెప్తూ ఉన్నాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోనక మన ఆలోచన చప్పుడు మనం చేసుకోకూడదు. ఈ 2026లో ప్రవేశింపజేసే ప్రభా, నీ చిత్తము నా కుటుంబం పట్ల, నా యొక్క వ్యక్తిగత జీవితం పట్ల ఏమైనదో దాన్ని సంపూర్ణంగా బయలుపరచమని దేవుని అడగగలిగితే ఆయన బదిలించేటటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఏదైనా చేయగలగట. ఆయన దయగలిగినటువంటి వాడు కనుక శూన్యములోని సృష్టిని తయారు చేసినటువంటి దేవుడు. ఏమంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చేసేటటువంటి దేవుడు కనుక దయను సత్యమును వెన్నటికి నీవు విడిచిపోనీయకము. చదవండి, చదవాలి. అప్పుడు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి, 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ హృదయపూర్వకముగా యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవునికి స్తోత్రము. ప్రతి విషయంలోనూ ఆయన మీద ఆనుకున్నామా అన్న సాల్మన్ గారు చెప్పారు. దేవుని మీద భారం వేసి వెళ్ళిపోయాడు. ఎవరి మీద భారం? దేవుని మీద. ఆయన ఏం చేసినా ఇష్టమే, నీ చిత్తమే సిద్ధించిన
జరిగించును కాక అని ప్రార్థన చేసుకెళ్ళాడు. నేను కూడా అదే చేస్తాను. ఏదైనా పని మీద అయితే ప్రభా నీ చిత్తమైతే అది జరిగించు, నీ చిత్తం కాకపోతే దాన్ని తీసేయమని చెప్తాను. అలాగంటే ఇక్కడ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు లోబడుము. దేవుని స్తోత్రము కలిగిన గాక. నీ యొక్క ప్రవర్తన, మన ప్రవర్తన చూస్తారట, ఇతరులు చూస్తారు, దేవుడు కూడా దాన్ని చూస్తూ ఉంటాడు. ఆ ప్రవర్తన ఒక మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, అరే ఈయన మంచి అబ్బాయి అనిపించేలాగా చూడాలి. కనుక మన ప్రవర్తన అంతట్లో కూడా ఆయన దేవుడు చూసే దేవుడట. కనుక మన ప్రవర్తన ఒక 2025లో ఏమైనా బాగపోతే మనల్ని మనం సర్చ్ చేసుకొని ఆ 2026లో మనం స్వర్గం పడ్డాం కనుక మంచి ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కనుక మంచి ప్రవర్తన కలిగినటువంటి ఉండాలి. అప్పుడు చదవండి, ఆయన నీ త్రోవలను సరళము చేయును, నీవి జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. ఆయన మన త్రోవలను సరళం చేయగలిగినటువంటి దేవుడు. ఆయన మన త్రోవలను నడిపించినటువంటి దేవుడు. అందుకే 32:8లో కొన్ని మాటలు చూద్దాం. కీర్తన గ్రంథము 32:8 ఆ 4 మాటలు చదువు. అక్కడ 4-5 విషయాలు రాసినట్టు అవి చూద్దాం. 32:8 నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును. నీకు మొట్టమొదటిగా ఆయన ఉపదేశం చేసేటువంటి వాడు. రెండోది, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని స్తోత్రము కలుగును గాక. మన మీద ఆయన దృష్టి పెడతాడంట. అందుకే ఆయన కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తాడు. ఎవరు ఎక్కడ ఏం పని చేస్తున్నారు, ఎవరెక్కడ ఏ విధంగా ఉన్నారని ఆయన కనుదృష్టి సంచారం చేసిన కనుదృష్టి అంట. కనుక ఆయన మనం చూస్తే సేనా దయ్యం పట్టేటువంటి వాడు చూస్తే అతను పాత మైండ్ అంతా కూడా ఎలా ఉందంటే తను తాను గాయపరుచుకుంటూ దాన్ని బట్టలు చెప్పుకుంటూ సమాధిలో నివాసం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే దేవుడు అతను ప్రేమించి ఆ పడవ దిగి వస్తుండగానే దావీదు కుమారుడు నాతో పనేంటి, నన్ను విడిచిపోమని చెప్పాడు. కానీ సేనా దయ్యం బట్టి అప్పుడు వదిలిపెట్టలేదు ఆయన. ఆయన ఈయనలో ఉన్న దురాత్మలన్నీ కూడా ఆయన తీసివేసి ఒక నూతన వ్యక్తిగా తయారు చేశాడు. కనుక అక్కడ నూతన వస్త్రం ధరించాడు. స్వంత చిత్తుడై అంటే దేవుని చిత్తంలో ఉన్నటువంటి వాడని దాని అర్థం. ఆ దేవుని చిత్తంలో ఉన్నటువంటి వాడు కనుక అతను శుద్ధీకరించబడి ఒక నూతన వస్త్రం వచ్చి దెగ్గపోలికల వాక్యం ప్రకటన ప్రారంభించాడు. నీ వంతు నా వంతు ఎంత వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నాం, ఎంత సువార్త పని చేస్తున్నాం, సేవకులకు ఎంత మన చేదుడు వాదుడుగా ఉంటున్నాం. ఆడు అన్నాడు, నేను యేసు ప్రభు ధోనికి వెళ్ళిపోతుంటే అయ్యా నీ కూడా నేను వస్తానన్నాడు. లేదు నాకు కూడా వద్దు, నీ కుటుంబ విషయాన్ని చూసుకొని అని చెప్పంటే వాడు ఖాళీగా ఉండకుండా దెగ్గపోలికలు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. వాళ్ళందరూ విచిత్రంగా చూశారంట. ఈ సేన దయ్యం పట్టినటువంటి వాడు వీడేనా అని చూశారట వాడు. అయితే సొంత చిత్రై అతను దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నెరవేర్చినప్పుడు కనుక అతడు స్వస్థత కలిగాడు. దేవుని స్తోత్రము కలిగిన గాక. దేవుడు మన మైండ్ మార్చగలిగినటువంటి వాడు. దేవుడు మన యొక్క శక్తిని చూసి, మన ప్రవర్తన చూసి, మన ఆలోచన చెప్పి సముద్రిని ఆధారం చేసుకోగల దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడిని ఆశ్రయిస్తాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. యాకోబు తన జీవితంలో మొట్టమొదటిగా మోసగాడని పేరు వచ్చింది. తన అన్న మడివి పట్టుకుని ముందుగా వచ్చి అప్పుడు నుంచి మోసం వచ్చింది. అయితే దేవుడు ప్రణాళిక చొప్పున అతను మోసగాని అనేక సంవత్సరాలు పిలువబడ్డా కానీ దేవుడు ఆశ్రయించబడినాడు. ఎలాగ ఆశ్రయించబడినాడు? తిరిగి వస్తూ ఉండగా విషానికి వచ్చిన ఎబ్బోకు దాటేటప్పుడు ఆ వచ్చేటటువంటి వారందరినీ పక్కన కూర్చోబెట్టి ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు ప్రత్యక్షపడి ఇద్దరు కూడా ఏం చేశారో పట్ల ఉంటే అంటే నీవు ఎవరు అని చెప్పి అన్నాడు. తొడుగుట్టు మీద కొట్టి నేను మోసగాడిని అన్నాడు. నిన్ను మారుస్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమన్నాడు? నిన్ను మారుస్తున్నా, ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, ఇజ్రాయేలు అనబడును గాక అనంతే. అతను మార్చాడు. మనం కూడా 2025లో మార్పు నుంచి 26లోకి వచ్చినప్పుడు ఒక నూతనమైనటువంటి స్వభావం, నూతనమైనటువంటి దృష్టి దేవునిలో మనం ఉండగలిగితే దేవుడు ఎంతైనా చేయగలిగినటువంటి దేవుడు. చూద్దాం ఒకసారి. ఎహెజ్కేలు రాసినటువంటి గ్రంథం 2 వచనాలు ఇంకా. ఎహెజ్కేలు రాసినటువంటి గ్రంథం 36వ అధ్యాయము 11 కింద ఉంటుంది, 12 పైన. మునుపుటి కంటే 11వ వచనం కింద భాగం ఉంటుంది. మునుపుటి కంటే 36:11 కింద భాగం ఉంటుంది. మునుపుడి కంటే అధికమైన మేలు మీకు నేను కలుగు చేసేందుకు దేవుని స్తోత్రం కలగను గాక. ఈ 2026లో ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా?
చేయను గాక. నాకు లక్ష్మి గారు సాక్షి చెబుతాను, ఇల్లు కట్టుకోవాలి, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మా అమ్మాయికి వివాహం లేదు, ఈ సంవత్సరంలో జరుగును గాక. నమ్మిన తప్పెట్టు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నేను మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసినప్పుడు అప్పుడు నేను మీకు యెహోవా అయిన ఉన్నానని మీరు తెలుసుకొందురు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 2026లో దేవుడు నా పక్షం నుండి ఇంత గొప్ప కార్యం చేశాడని 2027లో మీరు సాక్ష్యం చెప్పును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. కనుక దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన శక్తివంతుడు, బలవంతుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి ఒక దినం. ఈ 2026 జనవరిలో నీవు ప్రవేశింప చేసావంటే అది దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక ఉన్నది. ఈ 2026 మంది చాలా మంది చూడలేదు. ఈ 2026 ఎలాగ వస్తుందని చూడబడినట్టు వాళ్ళు కనుమరుగైపోయారు. దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా ఉంచాడంటే ఆయన రెక్కల కింద భద్రపరిచాడు. ఆరోగ్యం కలగజేసేటువంటి దేవుడు. చూడండి 26 వచ్చిన అదే అధ్యాయంలో 36 అధ్యాయం 26 వచ్చిన నూతన హృదయమును మీకు ఇచ్చేదను. నూతన హృదయాన్ని, ఒకవేళ పాత హృదయం పాత మనస్సు ఉంటే కనుక ఈ సంవత్సరం అంటున్నాడు నూతన హృదయాన్ని మీకు నేను కలగజేస్తాను. నూతన స్వభావం. నూతన స్వభావం అంటే ఏంటి తెలుసా? ఈ స్వభావం గురించి మనం చూద్దాం. ఇప్పుడు నూతనంగా స్వభావం కొత్త బట్టలు వేసుకుని నేను బయటకి కనపడతా, కానీ ఆంతరంగంలో ఉన్నటువంటి యొక్క సెక్షన్ ఏంటని మనం చూస్తే ఆంతరంగంలో సరిగా ఉండకపోవచ్చు. ఈ నూతన యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఉదాహరణ ఒక ఆయన చెప్తాడు, పాపట కుసం విడుస్తుంది కదా, ఆ కుసం విడిచినప్పుడు తన వస్త్రాన్ని మార్చుంటే నిగనిగలాడా కనపడుతుంది, కానీ పైన ఉన్నటువంటి ఆ మల్యాన్ని తీసివేస్తుంది. మనం కూడా మన హృదయంలో ఉన్నటువంటి స్వభావాన్ని మార్చుకోవాలంటే మన యొక్క బుద్ధి మారాలి. ఏదైతే దేవునికి ఇష్టమో లేకుండా చేసింది ఈ 2026లో దాన్ని తీసి పక్కన పెట్టండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ చిన్న మిస్టేక్స్ అయినా సరే దాన్ని విడిచిపెట్టి నూతన 26 సంవత్సరం ప్రవేశించి నీవైనా ఆయన నూతన స్వభావాన్ని మీకు నేను కలుగు చేసేదును. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసము ముద్ర మీకు ఇచ్చేదును. మనలో ఉన్న కఠినమైనటువంటి మనసు, కఠినమైనటువంటి హృదయాన్ని, చాలా మంది కఠినంగా ఉంటారు కొన్ని విషయాల్లో, జాలిపడని విషయాల్లో కూడా వాళ్ళు కఠినంగా ఉంటారు. అందుకంటాడు మీలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి మాంసం ముద్ర మీకు ఇచ్చేదును. నా ఆత్మ మీ అందు ఉంచి నా కట్టలు అనుసరించి వారిగాను నా విధులను గైకొను వారుగాను నేను చేసేదను. మిమ్మును చేసేదను. నేను మీ పితరుల ఇచ్చిన దేశములో మీరు నివసించుదురు. మీరు నా జనులైందురు. దేవుని స్తోత్రము కలుగును గాక. మీరు నాకు జనులై ఉన్నారు గనుకనే ఈ 2026 ప్రవేశింపజేశాను. అప్పుడు నేను మీ దేవుడని మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఈ 2026లో ప్రియమైన దేవుని సంగమా, ఈ 2026లో మన జీవితంలో ప్రభు అన్నాడు ఇది ఏర్పాటు చేసినప్పుడు ఈ దినములో మనం ప్రవేశింపజేశాడు కనుక ఈ దినం అన్నింటిలో కూడా ఆయన ఉపదేశాలు మరవకుండా ఆయన ఆజ్ఞలు గైకొనేటటువంటి వారి జీవితాన్ని జీవించాలి ప్రభు పేరు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు చిన్న మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన దివ్యనామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క మరి 1వ తారీఖున జనవరి 2026 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపచేసి నీ కృపలో మమ్మల్ని దాచి కాచి కాపాడు మా తండ్రి. 2025 నుంచి 26లో ప్రవేశింపచేసావంటే అది నీ ఉచితమైన కృప అయ్యా. ఈ సంవత్సరం అంతా కూడా మునుపటి కంటే అధికమైన మేలు మీరు చేస్తారని మీ వాగ్దానం చేశారు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ప్రతి వారి జీవితంలో మునుపటి కంటే అధికమైనవి చేసి మా తండ్రి 2027 వచ్చే ప్రభా నీవు చేసిన కార్యాల గురించి నాయన గొప్ప సాక్ష్యాలు చెప్పేటటువంటి బిడ్డలుగా మీరు జ్ఞాపకం చేసుకోమని, సమస్త విషయాలు మీరే తోడుగా నీడగా అండగా కోటకొనమని, సంవత్సరాంత వరకు వారి మీద మీ దయకి కిరీటాన్ని ఉంచమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అతి శ్రేష్టమైన అడిగి పెట్టుకుంటున్నారు పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.